వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు ప్రస్తుతం ప్రమాదాలకు మారుపేరుగా మారుతున్నాయి. బోయింగ్ విమానం పేరు చెప్పగానే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసి ఔరా అన్నవాళ్లే ఇప్పుడు వరుస ప్రమాదాలతో బాబోయ్ బోయింగ్ అంటున్నారు. గతంతో పాటు తాజాగా గుజరాత్ లో జరిగిన ప్రమాదంతో బోయింగ్ విమానాల భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే కూలిపోయింది. మేఘాని ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ క్యాంపస్ పై కుప్పకూలిపోయింది. దీంతో విమానంలోని 241 మందితో సహా హాస్టల్లోని మెడికో విద్యార్థులతో కలిపి 270 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలోనూ బోయింగ్ 737 మాక్ విమానాలతో సహా పలు ప్రమాదాలు జరిగాయి. ఇటీవలే సౌత్ కొరియా, లిథువేనియా, సెనెగల్ వంటి చోట్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే బోయింగ్ విమానాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ విమానాలతో పాటు హెలికాప్టర్లు, రాకెట్లు, ఉపగ్రహాలు, క్షిపణులు తయారు చేసి విక్రయిస్తుంది. బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్ తో 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణం చేయొచ్చు. 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విమానం అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటకట్టుకుంటోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం నాన్ స్టాప్ గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అత్యంత పటిష్టమైన, తేలికైన మూలకాలతో ఈ విమాన నిర్మాణ విడిభాగాలను తయారు చేశారు. మైలేజీ పరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. అలాగే కొత్త తరం డిజైన్, అధునాతన ఫ్లై బై వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. సింథటిక్ విజన్ సిస్టమ్ సాయంతో కింద ఉన్న భూభాగాన్ని 3D ఫోటోలు తీస్తుంది. ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయాల్లో రన్వే పై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయో లేదో వెంటనే అలర్ట్ చేస్తుంది. దీంతో సుదూర ప్రయాణాలకు డ్రీమ్ లైనర్ విమానాన్ని ఎంచుకుంటారు ప్రయాణికులు. తొలి రోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787-8 డ్రీమ్ లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. అంతేకాకుండా హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్లైట్ మధ్యలోనే ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను కలిపేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగ్గా పూడ్చట్లేదని కూడా తేలింది. అంతేకాదు బోయింగ్ విమానాలు సురక్షితం కాదని ఆ సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులు సైతం గత ఏడాది నుంచే హెచ్చరించారు. I have analyzed Boeing's own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety and the life cycle. Since 2013, there have been serious issues on the 787 program, not properly closing thousands of gaps in its assembly of the fuselage on major joints. Boeing's standard says that these gaps must be closed, usually by a small shim or filler called the shim when they exceed 5 thousandths of an inch. మరోవైపు 2024లో బోయింగ్ విమానాలు చాలా సార్లు ప్రమాదానికి గురయ్యాయి. డిసెంబర్లో సౌత్ కొరియాలో ఇదే బోయింగ్ 737 విమానం రన్వే నుంచి జారిపోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టింది. దీంతో 179 మంది అక్కడికక్కడ మృతి చెందగా 2 తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు లిథువేనియాలో బోయింగ్ 737 కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి ఒక ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 1 మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వారాల క్రితం సెనెగల్లోని ఎయిర్పోర్ట్లో బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ అవ్వడంలో విఫలమై రన్వే పై నుంచి జారిపోయి పొదల్లోకి వెళ్లిపోయింది. ఇక వరుస ప్రమాదాలతో బోయింగ్ విమానాల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి.
ఇక ప్రస్తుత ఘటనతో సామాన్య ప్రజలు బోయింగ్ విమానాల్లో ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మరోవైపు ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ రివ్యూ కోసం 787-8 ఫ్లీట్ ను గ్రౌండింగ్ చేయాలని అమెరికా సంస్థలతో కేంద్రం చర్చిస్తోంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.